ఇది సోషల్ మీడియా యుగం. నిజం కంటే అబద్ధాన్ని బాగా స్ప్రెడ్ చేయొచ్చు. అందులో భాగంగా కొన్ని నిజాలు కొన్ని అబద్ధాలని కలిపి ఆంధ్రజ్యోతి తరహాలో తెలుగుదేశం ఒక కాన్సెప్ట్ తెచ్చింది. స్కీములు రైతులకి వైసీపీ ఇచ్చేది ఏడాది లబ్ధి రైతు భరోసా 16,500. అదే చంద్రబాబు వస్తే అన్నదాతకి 20,000 ఇస్తారు. అదే అన్నదాత పేరుతో కౌలు రైతులకి రైతు భరోసా 16,500 రూపాయలు ఇస్తారు. అదే అన్నదాత స్కీమ్ కింద 20,000 రూపాయలు ఇస్తారు చంద్రబాబు వస్తే. గతంలో ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తారు. వృద్ధాప్య పెన్షన్లు 3,500 2029 నాటికి. అదే చంద్రబాబు వస్తే 4,000 రూపాయలు 2024 జూన్ నుంచే. అదే దివ్యాంగుల పెన్షన్ 3,500 2029లో. అదే 6,000 రూపాయలు 2024 జూన్ నుంచినే. ఇకపోతే పిల్లలు బడికి వెళ్ళే ఇద్దరు పిల్లలకి అమ్మ ఒడి 17,000 రూపాయలు జగన్ వస్తే. అదే తల్లికి వందనం పేరుతో 30,000 రూపాయలు. అంటే మొన్న ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అన్నారు, ఇప్పుడు వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తుంది 30,000. అంటే ఇద్దరికే ఇస్తారని లెక్క ఇక్కడ. ఇకపోతే మహిళలకు చేయూత కింద 16,000 రూపాయలు 16,500 45 నుంచి 60 ఏళ్ల మధ్య వాళ్ళకి. అదే సందర్భంలో మహాశక్తి కింద 18,000 18 నుంచి 60 ఏళ్ల మధ్య వాళ్ళకి. ఆర్టీసీ ప్రయాణం జగన్ వస్తే ఉండదు ఫ్రీగా. అదే బాబు వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. అయితే పల్లె వెలుగని రాయడం వదిలేశారు తెలివిగా. గ్యాస్ సిలిండర్ జగన్ వస్తే ఫ్రీ ఏం లేదు. అదే చంద్రబాబు వస్తే దీపం పథకం కింద గ్యాస్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం. ఇకపోతే ఇళ్ళు జగన్ అంట ఒక్క ఇల్లు కట్టలేదంట. వినడానికి కూడా కామెడీగా ఉంది. ఎన్ని ఇళ్ళు కట్టారన్నట్టు 9 లక్షలని కేంద్ర ప్రభుత్వమే యాడ్ వేస్తుంది అక్కడ. అదే సందర్భంలో చంద్రబాబు వస్తే 40 లక్షల ఇళ్ళ నిర్మిస్తారట. 40 లక్షలు మరి ఎక్కడి నుంచి పట్టుకొస్తారో తెలియదు. పెళ్లి కానుకలు జగన్ వస్తే 50,000 చంద్రబాబు వస్తే 1,00,000. వాలంటీర్ల జీతాలు జగన్ వస్తే 5,000 చంద్రబాబు వస్తే 10,000. అన్న క్యాంటీన్లు జగన్ వస్తే లేవు, చంద్రబాబు వస్తే 15 రూపాయలకే 3 పూట్ల భోజనం. డిఎస్సి జగన్ వస్తే లేదు, బాబు వస్తే మొదటి సంతకం. ఇది వాళ్ళు ప్రొజెక్ట్ చేసింది.